హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నిన్న బిగ్ బాస్ ఎలా అనిపించింది మీకు ఎపిసోడు? నాకైతే ఫుల్గా ఎంటర్టైన్మెంట్ అనిపించింది. ముఖ్యంగా లాస్ట్ పార్ట్ ఒకరి క్యారెక్టర్స్ ఒకరు చేయడం, అది అందులో అయితే సోనియా, నిఖిల్, పృథ్వీని బాగా ఎక్స్పోజ్ చేశారు హౌస్ మేట్స్. మనకు బయట చూసే వాళ్ళకి అలాగ అనిపిస్తుందేమో అని అనుకోవడానికి లేదు. హౌస్ మేట్స్ కూడా అదే ఫీల్ అవుతున్నారు వాళ్ళ గురించి. వాళ్ళు ఇప్పటికైనా రియలైజ్ అవుతారా లేదా మరి తెలీదు. రియలైజ్ అయ్యేలా మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత సోనియా మొత్తం మా మీదే ఉంది, ఫోకస్ అంతా మా మీదే ఉంది హౌస్లో అందరికీ. ఓన్లీ సోనియా, నిఖిల్, పృథ్వీ అనే అంటున్నారు అందరూ అని ఫీల్ అయిపోతుంది ఆమె. మేమే ఎక్కువ కంటెంట్ ఇస్తున్నాం, మేమే ఎక్కువ కనిపిస్తున్నాం అన్నట్టు తీసుకుంది. కానీ వాళ్ళ బిహేవియర్ అది ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు అది మాత్రం తెలుసుకోలేకపోతుంది ఆమె. ఇంకా మణికంఠ వచ్చేసి కొంచెం హర్ట్ఫుల్గా ఉంటుంది, ఇంకా ఫన్నీ టాస్క్ అన్నప్పుడు కదా అని అంటున్నాడు. ఆయనకు మేబీ ప్రేరణ చేసింది మణికంఠలాగా అట్లా విగ్ తీసేయడం, అది కొంచెం నచ్చలేనట్టుంది ఆయనకి. సో కొంచెం హర్ట్ అయినట్టున్నాడు. కాకపోతే టాస్కే అలాంటిది, బిగ్ బాస్ ఇచ్చిన టాస్కే కాబట్టి పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఇక స్టార్టింగ్ ఎపిసోడ్ విషయానికి వస్తే ఈరోజు ఒక 10 minutes వరకు అంతా విష్ణుప్రియ, పృథ్వీ మీదనే నడిచింది ఈరోజు ఎపిసోడు. నా బెలూన్ టాస్క్లో చాలాసేపు పృథ్వీ పట్టుకున్న తర్వాత చెయ్యికి నొప్పి, పెయిన్ వచ్చినట్టుంది. అందుకని విష్ణుప్రియ ఏదో రుద్దుతుంది ఆయనకి. సో వాళ్ళని చూసి ఇక్కడ ప్రేరణ, సీత వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, నయనిక వాళ్ళు. ఈమె ఈరోజు నుంచి మాట్లాడను, కట్ చేస్తాను అనేది కదా, మళ్ళీ ఏమైంది అని ప్రేరణ అంటుంది. సో తర్వాత విష్ణుప్రియ వచ్చిన తర్వాత అడిగారనమాట, ఏమైంది ఈరోజు నుంచి నేను మారిపోయాను, పృథ్వీతో ఇంకా మాట్లాడను అన్నావు అంటే, అది హ్యుమానిటీ, అది ఎవరికి దెబ్బ తగిలినా నేను అలానే చేస్తాను, నీకు అయినా అలానే చేస్తానని చెప్తుంది విష్ణుప్రియ. అయితే నేను ఆయన ఒకటి కాదు, ఆయన ప్రయారిటీస్ వేరే ఉన్నాయి, నా ప్రయారిటీస్ వేరే ఉన్నాయి, అది అర్థం చేసుకో నువ్వు అని చెప్పేసి సీత అంటుంది. ఆయన ప్రయారిటీస్ ఎలా ఉన్నా మనకి ఇష్టం ఉంటే మనకి ఇష్టం ఉంటుంది కదా అని విష్ణుప్రియ చెప్తుంది. ఆయన ఎవరికైనా ప్రయారిటీ ఇవ్వని, నాకు పృథ్వీ అంటే ఇష్టం అన్నట్టు చెప్తుంది. వీళ్ళు ఇంకా డిస్కషన్ ఇంకా ల్యాగ్ చేస్తున్నారు అని చెప్పేసి, నేను మాట్లాడతా, నాకు పృథ్వీ అంటే ఇష్టం, నేను పృథ్వీతో మాట్లాడతా అని చెప్పేసి అందరికి ఒక్కొక్కరికి చెప్పుకుంటూ క్లారిటీ ఇస్తుందన్నమాట. సో ఆమెకి ఎందుకో ఏమో పృథ్వీ అంటే చాలా ఇష్టం. పృథ్వీ మాత్రం టైంపాస్కి ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈమె మాత్రం రియల్గా ఫీల్ అయిపోయి ఆ కళ్ళలో ప్రేమ కనిపిస్తుంది ఆయనతో కూర్చున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు. నిజంగానే అంత సింపుల్గా డీప్గా పడిపోయింది ఆయనకి. సేవలు చేస్తుంది, కాలు ఒత్తుతుంది, అన్నీ చేస్తుంటుంది. సో బయటకు వచ్చినప్పుడు అభినయ్ మాత్రం ఇంటర్వ్యూస్లో మాది నాకు బ్రోలాగా పృథ్వీ, నేను ఓన్లీ కెమెరా కోసం చేస్తున్నా అని చెప్పిందంట. కానీ అది ఎక్కడా కనిపించట్లేదు మనకి, చూసే వాళ్ళకి. అండ్ నిన్న వాళ్ళు క్యారెక్టర్స్ మార్చుకున్నప్పుడు వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చారు, నిజంగానే పృథ్వీ అంటే విష్ణుప్రియకి ఇష్టం అని చెప్పేసి. ఇంకా బయటకు వచ్చాక మేము అలా కాదు, మేము బ్రదర్ అండ్ సిస్టర్ లాగా అని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే చాలా సీజన్స్లో చాలామంది అలానే చేశారు. మీకు అలా ఎందుకు అనిపించిందో తెలీదు, మేము బ్రదర్ సిస్టర్ లాగా, లేకపోతే తండ్రి కూతురు లాగా, ఇలాంటివన్నీ చెప్తుంటారు. గంట ఎపిసోడ్లో మీరు ఏం చూస్తారో నాకు తెలీదు, మేము మా రిలేషన్షిప్ అలా కాదు ఇలా కాదు అని చెప్తుంటారు. చాలా సీజన్స్లో అలానే జరిగింది. కానీ ఇప్పుడు 24/7 లైవ్ ఉంది. మనం ఏం ఫీల్ అవుతున్నాం, హౌస్ మేట్స్ కూడా అలానే ఫీల్ అవుతున్నారని నిన్న క్యారెక్టర్స్ ఒకరిదొకరు మార్చుకొని చేసినప్పుడు తెలిసింది. కాబట్టి అలా బయటకు వచ్చాక మళ్ళీ మాట మార్చి చెప్పడానికి లేదు, మనం ఫీల్ అయ్యేదే వాళ్ళు ఫీల్ అవుతున్నారని అర్థమవుతుంది. ఇక అది వాళ్ళ ఫేక్ లవ్వా రియల్ లవ్వా తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. కాకపోతే ఇలాంటి లవ్ ట్రాక్ల వల్ల వాళ్ళ గేమ్ మాత్రం చెడిపోతుంది. ముఖ్యంగా విష్ణుప్రియది, ఆమె ఏదో సిన్సియర్గా డీప్గా పడిపోయినట్టు అనిపిస్తుంది. పృథ్వీ మాత్రం జస్ట్ అట్లా క్యాజువల్గా తీసుకుంటున్నాడు. దీనివల్ల విష్ణుప్రియ గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది. ఆమె నెంబర్ 1 కంటెస్టెంట్, ఏమంటారు, విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఆమెకున్న ఫాలోయింగ్ అని అనుకున్నారు అందరూ. కానీ ఇలాంటివి సైడ్ ట్రాక్ తప్పితే అసలు మెయిన్ టాస్క్, మెయిన్ ఆట వాళ్ళకి ముందుకు వెళ్ళలేరు. సో ఇది విష్ణుప్రియకు ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందో చూడాలి మరి ముందు.
తర్వాత నిన్న ఒక షర్టు పృథ్వీకి వేసి మురిసిపోతుంది, ఎంత హాట్గా ఉన్నాడో చూడండి అని చెప్పేసి తీసుకొచ్చి చూపిస్తుంది అందరికీ. ఇప్పుడు యష్మి ఈ షర్ట్ వేస్తే మణికంఠనే హాట్గా అనిపిస్తాడు పృథ్వీ కంటే, పృథ్వీ అసలు బాగాలేడు అనేది. సో అప్పుడు పృథ్వీ ఇది నా పెద్ద ఇన్సల్ట్ అని అంటున్నాడు. సో అది మాత్రం మణికంఠ వినుంటే పెద్ద రచ్చ అయ్యేది, కానీ వినలేదు ఆయన. సో ఆయన నీకు అంతగా ఏం నచ్చాడు, మాకేం నచ్చలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు అందరూ. నా కళ్ళతో చూడండి అని చెప్పేసి విష్ణుప్రియ అంటుంది. సో వీళ్ళది ఎంతవరకు అవుతుందో చూడాలి. వీళ్ళ ఎపిసోడ్ తర్వాత బిగ్ బాస్ రేషన్ కోసం టాస్క్ ఇచ్చాడు 2 క్లాన్స్కి. వరుసగా సౌండ్స్ వినిపిస్తే వీళ్ళ టీంలో నుంచి వాళ్ళ టీంలో నుంచి ఒకరు కరెక్ట్గా రాయాలి. ఎవరు కరెక్ట్గా అన్ని వరుసగా కరెక్ట్గా రాసిన వాళ్ళు విన్ అవుతారని చెప్పేసి. ఇందులో శక్తి క్లాన్ వాళ్ళకి 2 పాయింట్స్, కాంతార క్లాన్ వాళ్ళకి 1 పాయింట్ వచ్చింది. దీంతో రేషన్ వాళ్ళకి ఎక్కువ వచ్చింది. అయితే దీంట్లో నబీల్ సంచాలకుగా చేశాడు. కొన్ని సౌండ్స్ కన్ఫ్యూజ్ అయినాయి వినిపించేటప్పుడు. అయితే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వాళ్ళకు 1 పాయింట్ ఇచ్చేశాడు, వీళ్ళకి మాత్రం ఇవ్వలేదు. నువ్వు మా టీం అయి ఉండి మాకు ఇవ్వలేదు అని చెప్పేసి నైనిక వీళ్ళందరూ అన్నారు అనమాట. దానికి నబీల్ బాగా ఫీల్ అయిపోయాడు, నేను కరెక్ట్గా చేయలేదా సంచాలకుగా, నా వల్ల రేషన్ పోయిందా అని చెప్పేసి ఏడ్చాడు కూడా. తర్వాత ఫీల్ అయిపోయాడు. తర్వాత సీత వచ్చేసి ఓదార్చింది, నేనేమన్నా అన్నానా నేను అని చెప్పి. ఓమాదిత్య కూడా పర్లేదు రేషన్ అందరికీ సరిపోయేలాగానే వచ్చింది, ఫీల్ అవ్వకు అని చెప్తున్నాడు. సో ఈ టాస్క్లో అయితే శక్తి టీం గెలిచింది. నిఖిల్ ఫాస్ట్గా వెళ్ళి చాలా రేషన్ తెచ్చేసుకున్నాడు, చికెన్ మొత్తం తీసేసుకున్నాడంట. చికెన్ కోసం యష్మి వాళ్ళ క్లాన్లో ఉండిపోయింది తర్వాత అవకాశం వచ్చినా కానీ. సో సీత కూడా రేషన్ తెచ్చుకుంది ఫాస్ట్గానే, కానీ వాళ్ళకంటే కొంచెం తక్కువ. ఎందుకంటే బజర్ ఫస్ట్ నిఖిల్కి వచ్చింది, తర్వాత ఈమెకి వచ్చింది కాబట్టి టైం కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఆమెకు టైంకి సరిపోయినంత తెచ్చుకుంది. అండ్ చికెన్ మొత్తం నిఖిల్ తీసుకున్నాడు కాబట్టి సీతకి ఇంకెక్కువ మిగలలేదంట, అది ఫీల్ అవుతున్నారు వాళ్ళు. సో తర్వాత బిగ్ బాస్ ఒక గోల్డెన్ బ్యాండ్ ఇచ్చేసి ఆ బ్యాండ్ ఎవరు తీసుకుంటే వాళ్ళు క్లాన్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది, ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పాడు. అయితే దీని గురించి బాగానే డిస్కషన్స్ జరిగాయి. నిఖిల్ వెళ్ళి నబీల్ని మా క్లాన్కి రా, మన అందరం స్ట్రాంగు, అందరం కలిసి ఆడితే టాప్ 5 వరకు వెళ్తాము అన్నట్టు కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. అక్కడ అలా చెప్పాడు, మళ్ళీ తర్వాత వచ్చి ఊరికే చేశాను అలా అని చెప్తున్నాడు. వీళ్ళకి వచ్చి ఊరికే మాట్లాడాను, నిజంగా రావాలని నాకేమీ లేదు, నబీల్ రావాలని అన్నాడు చెప్తున్నాడు. ఇంకా పృథ్వీని వీళ్ళ క్లాన్లోకి రమ్మని విష్ణుప్రియ అడుగుతుంది, మా క్లాన్లోకి రావచ్చు కదా, నీ మొత్తం నిఖిల్దే ఉంటుంది అక్కడ, నిన్ను డామినేట్ చేసి ఓవర్ షాడో చేస్తున్నారు, మా క్లాన్లోకి వస్తే నువ్వే స్ట్రాంగ్, నువ్వే కనిపిస్తావు అందరికి అన్నట్టు చెప్తుంది. అయితే పృథ్వీ కూడా కొంచెం ఆలోచించాడు, 70-30% ఉంది నాకు పోవాలని అన్నట్టు చెప్తున్నాడు. తర్వాత సీత కూడా అడిగింది పృథ్వీని, నువ్వే నిఖిల్ కింద ఉంటావా, ఇంకా నువ్వు చీఫ్ కావా, మా క్లాన్లోకి రావచ్చు కదా అని అడుగుతుంది. బాగానే కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు, కానీ ఇంకా పృథ్వీ వెళ్ళలేదు. తర్వాత మణికంఠ వెళ్ళాడు. మణికంఠ నిన్న వాళ్ళందరూ కలిసి ఎగబడి నువ్వే ఆయన సాక్రిఫైస్ చేస్తే క్లాన్ కోసం పాపం ఆయన సెల్ఫ్గా వెళ్ళిపోయాడు అన్నట్టు ఆయనను బ్లేమ్ చేశారు. సో ఆయనకు నచ్చలేదు ఆ క్లాన్, అందుకనే నేను వెళ్ళిపోతా అని చెప్పాడు. సో వీళ్ళ క్లాన్లోకి వెళ్ళాడు, సీత క్లాన్లోకి. ఆ తర్వాత ఆ క్లాన్లో నుంచి ఒకరిని తీసేయాలి అన్నప్పుడు ఓమాదిత్యాన్ని తీసి వీళ్ళ క్లాన్లోకి పంపించాడు. అయితే అందరూ హ్యాపీనే, ఎందుకంటే టెన్షన్ పడ్డారు అందరూ, ఎవరిని పంపిస్తారో మా క్లాన్లోంచి, మనకంటే ఏం డెసిషన్ తీసుకుంటాడో అని. ఓమాదిత్యతో పెద్దగా ఎవరికి అంత కనెక్షన్ లేదు, అటాచ్మెంట్ లేదు కాబట్టి ఆయనను పంపించినందుకు అందరూ హ్యాపీనే. అయితే మణికంఠ ఆ క్లాన్కి వెళ్ళిపోయినందుకు యష్మి చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకో తెలీదు మరి. పృథ్వీని హగ్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది. మణికంఠ వెళ్ళిపోయినందుక లేకపోతే పృథ్వీ వెళ్ళకుండా ఆగినందుకు అర్థం కాలేదు. ఆమె మాత్రం చికెన్ కోసం నేను ఈ క్లాన్లో ఉంటున్నాను క్లారిటీ ఇచ్చింది, నాకు చికెన్ ముఖ్యం అని చెప్పేసి. సో మొత్తానికైతే మణికంఠ టీం మారాడు, మరి రేపటి నుంచి ఎలా ఉంటుందో చూడాలి. ఆ తర్వాత ఈ టాస్క్లు ఇచ్చాడు ఇంకా క్యారెక్టర్ చేంజెస్, ఒకరు ఒకలాగా వాళ్ళలాగా ఇమిటేట్ చేయాలని. ఇందులో నబీల్ మాత్రం ఇరగదీశాడు అసలు.
నబీల్ ఓమాదిత్య క్యారెక్టర్ చేశాడు. ఇంకా ఆయనది క్లీన్ చేయడం తప్ప ఇంకా ఏం చేయడు హౌస్లో అన్నట్టు చెప్పాడు. మళ్ళీ ఏదైనా టాస్క్ వస్తే ముందుకు వెళ్ళాడు, కానీ నేను వెళ్ళేవాడిని కదా అని అంటాడు. అదంతా ఎక్స్పోజ్ చేశాడు నిన్న నబీల్. అయితే చాలా బాగా ఫన్ జనరేట్ అయింది. ఈవెన్ ఓమాదిత్య గారు కూడా పడి నవ్వుకున్నారు నబీల్ చేసిన దానికి. సేపు నబీల్ యాంకరింగ్ చేశాడు, తర్వాత ప్రేరణ చేసింది, లాస్ట్కి సీత చేసింది. ప్రేరణ మణికంఠలాగా బాగా ఇమిటేట్ చేసింది. ఆ విగ్ తీసేసుకోవడం, ఏడవడం అన్నీ చాలా బాగా ఇమిటేట్ చేసింది. ఈవెన్ మణికంఠ కూడా ఎంజాయ్ చేశాడు ఆ పార్ట్ని. సో తర్వాత ఈ సోనియా, నిఖిల్, పృథ్వీ గురించి చాలా బాగా చూపించారు. హౌస్ మేట్స్ అందరు వాళ్ళు ప్రతిదానికి హగ్ చేసుకోవడం, సోనియా వాళ్ళను డామినేట్ చేయడం, అదే తిను స్నానం చేయి అన్నీ కరెక్ట్ టైంకి ఎట్లా వాళ్ళని చెప్తుంటుందో, ఆర్డర్ చేస్తుంటుందో అవన్నీ చేసి చూపించారు. దానికి సోనియా అక్కడ కూర్చొని ఇలా నవ్వుతుంది, అంతే, ఏమనట్లేదు. సో ఆమె ఫీల్ అయిపోయింది అనమాట, హౌస్ ఫోకస్ మొత్తం మా మీదనే ఉందని చెప్పేసి. ఆదిత్య చేశాడు సోనియా లాగా ఫస్ట్, తర్వాత సీత చేసింది. సో వీళ్ళందరూ కరెక్ట్గా చేసి చూపించారు. సోనియా ఎట్లా బిహేవ్ చేస్తుంది, వాళ్ళని ఎట్లా డామినేట్ చేస్తుంది, వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేస్తుంది అని చెప్పేసి ప్రతిదానికి నిఖిల్ని హగ్ చేసుకోవడం, ఓదార్చుకోవడం అవన్నీ చూపించారు. తర్వాత విష్ణుప్రియలాగా చేసింది సీత. పృథ్వీ అంటే ఎందుకు ఇష్టం అంటే వాడు బాగుంటాడు, క్యూట్గా ఉంటాడు అని చెప్పింది. సో ఆ దోశ టాస్క్ గురించి కూడా తెచ్చారు అక్కడ. అన్నీ ఇట్లా ఫన్ బాగానే జనరేట్ అయింది. హ్యాపీగా నవ్వుకున్నారు, హౌస్ మేట్స్ అంతా ఎంజాయ్ చేశారు. చూసే వాళ్ళకు కూడా మంచిగా ఎంటర్టైన్మెంట్ అనిపించింది నిన్నటి ఎపిసోడు. కొన్ని నిజాలు అయితే బయటపడినాయి, పృథ్వీ, విష్ణుప్రియది అండ్ సోనియా వాళ్ళది. చూడాలి ఈరోజు నాగార్జున గారు వచ్చి వాళ్ళకి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తాడో. అయితే టాస్క్ అయిపోయిన తర్వాత ఎవరు బాగా చేశారంటే అందరు హౌస్ మేట్స్ అంతా నబీల్ అని చెప్పాడు. నిజంగానే నబీల్ బాగా చేశాడు. ఆ తర్వాత బిగ్ బాస్ నబీల్ను అభినందిస్తున్నానని చెప్పాడు. అప్పుడు కూడా ఆయన ఓమాదిత్యలాగానే బిహేవ్ చేస్తున్నాడు. సో అందరు ఇంకా పడిపడి నవ్వుకున్నారు. నిజంగా నాగమణి కంటే కూడా నిన్న బాగా చేశాడు, యాంకర్ లాగా చేశాడు, పృథ్వీలాగా చేశాడు, అగ్రెసివ్గా ఎట్లా బిహేవ్ చేస్తాడు అని చెప్పేసి. నాగమణి కంటే ప్రేరణ, నబీల్ బాగా అనిపించింది నాకు నిన్న క్యారెక్టర్స్ వాళ్ళు చేసిన వాళ్ళలో. ఇంకా ఈరోజు నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో ఎవరు వెళ్ళిపోతారో చూడాలి. నాగార్జున గారు వచ్చి వీళ్ళకి ఏం చెప్తారు. ఈ వారం ఎక్కువ తిట్టడానికి అయితే ఏమీ లేదు, ఇస్తే నిఖిల్కి, సోనియా వీళ్ళకి ఏమన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, మీరు మరీ ఓవర్ అయిపోతున్నారని. విష్ణుప్రియని కూడా అడగాలి ఏంటి సంగతి అని చెప్పేసి. మరి అలా అడుగుతారో లేదో తెలీదు. అడిగితే మేబీ కరెక్ట్ చేసుకుంటే మళ్ళీ కంటెంట్ ఏం దొరకదు. సో అడుగుతారా లేకపోతే అట్లా వదిలేస్తారా, ఏం చేస్తారో చూడాలి. తర్వాత ఎలిమినేషన్ విషయానికి వస్తే సోనియా ఎలిమినేట్ కావాలని అందరు గట్టిగా కోరుకుంటున్నారు, కానీ ఆమె ఎలిమినేట్ అవ్వదు అని అంటున్నారు. మేబీ సీక్రెట్ రూమ్కి పంపించచ్చు అని అంటున్నారు. ఇంకా ఆమె కానీ ఎలిమినేట్ అవుతున్నట్టు సీక్రెట్ రూమ్కి పంపినా అది ఆడియన్స్కి తెలుస్తుంది, కానీ హౌస్ మేట్స్కి తెలియదు కదా. నిఖిల్ ఎంత ఏడుస్తాడు, పడిపడి ఏడ్చి ఇంకా ఆయన ఆటను చెడగొట్టుకుంటాడు, అది మాత్రం షూర్. ఆ మూమెంట్ అయితే నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది, సోనియా వెళ్ళిపోతుంటే నిఖిల్ ఎంత ఏడుస్తాడని చెప్పేసి. సో మేబీ ఆమెను సీక్రెట్ రూమ్కి పంపిస్తారని చెప్పి అంటున్నారు. అయితే నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో ఓమాదిత్య గారు వెళ్ళిపోతే బెస్ట్, ఎందుకంటే ఆయన పెద్దగా ఏం పర్ఫార్మెన్స్ చూపించట్లేదు. ఆయన లాస్ట్ వీక్ ఆయనే అన్నాడంట నేను ఇన్ని రోజులు ఉండడమే ఎక్కువ అని చెప్పేసి. సో ఆయన వెళ్ళిపోతే మిగతా వాళ్ళందరూ కొంచెం స్ట్రాంగే కాబట్టి ఉంటే బాగుంటుంది. హౌస్లో ఫన్ అండ్ కంటెంట్ జనరేట్ అవుతుంది. ఈయన వల్ల ఏం కంటెంట్ రావట్లేదు, అసలు ఎక్కువ కనిపించట్లేదు. నిన్న హౌస్ మేట్సే కన్ఫర్మ్ చేశారు, ఆ క్లీనింగ్ తప్ప హౌస్లో ఆయన ఏం చేయడు, ఎవరితో మాట్లాడు. మనం మాట్లాడితే మళ్ళీ నామినేషన్స్లోకి తెస్తారని చెప్పేసి సైలెంట్గా ఉంటాడని చెప్పేసి. సో ఆయన వెళ్ళిపోతే బెస్ట్ నా ఉద్దేశం ప్రకారం. అయితే మరి ఎవరు సోనియా వెళ్ళిపోతే మాత్రం ఇంకా కంటెంట్ ఏమి ఉండదు హౌస్లో చెప్పుకోవడానికి ప్రస్తుతానికి. అయితే ఇంకా వైల్డ్ కార్డ్స్ వస్తే ఏముంటుందో తెలియదు, కానీ ఎక్కువ ఇప్పుడు సోనియా, నిఖిల్, పృథ్వీదే నడుస్తుంది బయట, అంతా వాళ్ళ గురించి చర్చ జరుగుతుంది. కాబట్టి సోనియా వెళ్ళిపోతే ఇంకా కంటెంట్ రాదు, కాబట్టి మేబీ ఆమెను ఎలిమినేట్ చెయ్యరేమో
అని అనుకుంటున్నాను నేను. లెట్స్ సీ. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.